హలో మై ఫ్రెండ్స్, ఇప్పుడు చేయబోయే రెసిపీ మా కోడిపిల్ల పక్క నుండి అరుస్తుందండి. చేయబోయే రెసిపీ చింత చిగురు పప్పు. మీకు టైటిల్ చూస్తేనే అర్థమై ఉంటుంది. చింత చిగురు పప్పు ఇలా చేసి చూడండి. ఎంత బాగుంటుందంటే కొంచెం తినేవాళ్ళు ఇంత తినేస్తారనమాట. అంత బాగుంటుంది. ఇలా చేయండి. చింత చిగురు పప్పు ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే మోస్ట్ ఫేవరెట్ అండి. నా చిన్నప్పుడైతే ఊర్లో చింత చిగురు ఎక్కడ దొరికిద్దా అని మా ఫ్రెండ్స్ మీ అందరం చెట్లెక్కి మరీ కోసుకొచ్చుకునే వాళ్ళం. అప్పుడు చింత చిగురు, గోంగూర, తోటకూర, బచ్చల కూర ఇవే, పాలకూర అదొక్కటే తెలుసు. ఇప్పుడు ఆ మార్కెట్కి వెళ్తే ఏందో ఆకుకూరలోనే నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు రెసిపీ ఏం లేదండి, చాలా ఈజీ, తొందరగా అయిపోయిద్ది. పప్పు కడిగాం, కందిపప్పు, దాంట్లో ఆనియన్స్, పసుపు, కారం, కరివేపాకు, కొత్తిమీర ఇవి వేసేస్తే చాలు. చింత చిగురు ఇప్పుడు వేయొద్దు. కొంతమంది ఇప్పుడే వేసేసి కుక్కర్ పెట్టేస్తారు, కానీ చింత చిగురు ఇప్పుడు వేయొద్దు. దాంట్లో కలిపి వండేస్తే టేస్ట్ బాగోదన్నమాట. విడిగా మనం ఇది ఉడికాక కందిపప్పు ఇది ఉడికేసాక తీసి అప్పుడు మంచిగా కడిగేసి అప్పుడు వేయాలన్నమాట. ఇప్పుడే వేయొద్దు. కొత్తిమీర లేదంటే నా దగ్గర అయిపోయింది. సో మీ దగ్గర ఉంటే వేయండి. కొత్తిమీర బాగుంటుంది, టేస్ట్ స్మెల్ మంచిగా వస్తుంది అన్నమాట పప్పు. ఇలా చేసి చూడండి. కొంచెం తినే వాళ్ళు ఇంత తినేస్తారనమాట. నేను ఎప్పుడైనా సరే ఆకుకూరలైనా సరే ఏదైనా సరే దీంట్లో వేయనండి విడిగా. అంటే ఇది ఉడికాక తర్వాత వేసేస్తానమాట. మా చిన్నప్పుడు ఈ కుక్కర్లు ఉండేవి కాదు కదండి. పప్పు ఉడికాక అప్పుడు ఈ ఆకుకూరలన్నీ వేసేవాళ్ళు అనమాట. ఆకుకూరలు ఇలా వేసి మళ్ళీ ఇంకోసారి రెండోసారి విజిల్స్ తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడేంటి ఒకేసారి మొత్తం కలిపి పెట్టేస్తున్నారు. నేను అలా పెట్టను అనమాట. ఏ పప్పు అయినా సరే అలా పెట్టను. ఇలా ఇలా చేసేస్తానమాట. ఇప్పుడు ఉడికిపోయింది, అది తీసి మంచిగా కడగాలి. అంటే ఇవి ఏరాలండి, లేకుంటే దీంట్లో చిన్న చిన్న అవి వస్తాయి అన్నమాట, పురుగులు అలాంటివి వస్తాయి. ఇప్పుడు సీజన్ వర్షం వస్తుంది కదా, సో మంచిగా ఏరాలన్నమాట. చూసారా, ఉడికిపోయింది కదా. చూడండి, ఇలా ఉడికాక దాంట్లో నేను సెకండ్ టైం అలా ఉడికాక అప్పుడు వేస్తానన్నమాట. ఏదైనా సరే ఇలా చేస్తాను. డైరెక్ట్గా పెట్టానండి కుక్కర్లో. సెకండ్ టైం మళ్ళీ పెట్టేస్తాను కుక్కరు. ఇలా కరివేపాకు అన్నీ మంచిగా బాయిల్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇంకోసారి 2 విజిల్స్ వచ్చాక దించేస్తాను అనమాట. ఇలా వేసి మంచిగా కలపాలి. టమాటా అయినా దోసకాయ అయినా ఏదైనా సరే సెకండ్ టైం మళ్ళీ వేసేస్తాను అనమాట. వేసి మంచిగా కలిపి మళ్ళీ ఇంకా 2 విజిల్స్ వచ్చేలాగా పెట్టేస్తాను అనమాట. ఫస్ట్ 4 విజిల్స్ తర్వాతకి దించి మళ్ళీ అదంతా ఆవిరిపోయాక ఈ ఆకుకూరలైనా ఏదైనా సరే మళ్ళీ వేసి పెట్టేస్తాను. అప్పుడే వేసి పెట్టనండి, ఎందుకంటే అలాగే నాకు అట్లే ఇష్టం అనమాట. కొంతమంది అలాగే వేస్తారు, నేను ఇలా చేస్తాను. నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు కుక్కర్ అలాంటివి లేవు కదా, సో ఇట్లా మొత్తం కలిపి పెట్టేయాలి. ఎంతమందికి ఇష్టం అండి, నాకైతే చాలా ఇష్టం. మొన్న మార్కెట్లో చూశానండి, 100 గ్రాములు ఇంతే ఉంది. 100 గ్రాములకి అసలు గింతే ఉంది. మొత్తం బాగాలేదు, లేతే ఉంది చిగురాకు. అసలు నేను అనుకున్నాను, ఏంటి 100 గ్రాములు 50 రూపాయలు అంటండి చింత చిగురు. మళ్ళీ అదంతా వగర లేతగా ఉంది. మరీ చిగుర్లు తెంపుకొని వచ్చారు ఎవరో కానీ వాళ్ళు. నాకు అసలు తీసుకోబుద్ధి కాలేదు. ఊరి నుండి వస్తుంటే నేను తెప్పించాను అనమాట చింత చిగురు. ఊరి నుండి వస్తున్నారు మా రిలేటివ్స్, వాళ్ళతో తెప్పించాను చింత చిగురు. అమ్మ కోసిందంట. నాకు చింత చిగురు అంటే చాలా ఇష్టం, చెప్పాను కదా మీకు. చాలా ఇష్టం అనమాట. పప్పులోకి అలాగే ఆనియన్స్ ఎక్కువ వేసి ఫ్రై చేసినా కూడా ఇష్టం. ఇప్పుడు ఉడికిపోయిందండి. దాన్ని 2 విజిల్స్ వచ్చాక ఉడికిపోయాక పక్కన ఆవిరికి పెట్టేశాను. ఆవిరిపోయాక ఇప్పుడు పోపు వేసేస్తున్నాను అనమాట. ఆయిల్ కొంచెం నేను వేడయ్యాక పోపు దినుసులు వేస్తాను. పోపు దినుసులు చూడండి, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, సేమ్ పోపు మనం ఎలా వేస్తాం అలా. అసలు చింత చిగురు ఎంత ఇష్టం, ఎంతమందికి ఇష్టమో అండి, నాకైతే చాలా ఇష్టం. ఇవి చూసారండి, నేను ఎండుమిర్చి ఏమైనా చట్నీలు చేసినప్పుడు తుంచి వేస్తాను కదా, దాంట్లో అవి దాచిపెట్టేస్తాను అనమాట. తొడియాలు తీసినప్పుడు గింజలు
ఎండుమిర్చి గింజలు విడిగా ఒక బౌల్లో పెట్టేస్తాను. ఇలా పప్పులోకే బాగుంటాయండి. పప్పులోకి అవి వేయండి విడిగా, చాలా బాగుంటుంది. అలాగే ఆనియన్స్ వేసాను కదా, బాగా బ్రౌన్గా రావాలండి. ఎప్పుడైనా సరే మనం పప్పుకి పోపు కొంచెం బ్రౌన్గా రావాలి, ఆనియన్స్ మంచిగా మగ్గాలి, లేకుంటే కచ్చా కచ్చా తగులుతూ ఉంటాయి అన్నమాట. వెల్లుల్లి రెమ్మలు వేసాను. ఇప్పుడు కరివేపాకు వేద్దాం. ఇలా చేసి చూడండి, ఎంత బాగుంటుందంటే ఎంత తొందరగా అయిపోయిద్దో. ఇలా చేసి చూడండి, మొత్తం ఒకేసారి కుక్కర్లో పెట్టకుండా. ఈ టేస్ట్ బాగుంటుంది. ఒకసారి చేయండి, ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇలాంటి మంచి మంచి టిప్స్ చెప్తూ ఉంటాను నాకు తెలిసినవి. ఎంతమంది ఉన్నారండి 90s నా వీడియో చూసేవాళ్ళు? 90s ఎంతమంది ఉన్నారో చూసి లైక్ చేయండి. అలాగే నాకు కామెంట్ చేయండి నచ్చితే. మీకు ఏమైనా ఇలా కాదు, ఏమైనా అడ్వాన్స్ ఇవ్వాలంటే కూడా చెప్పొచ్చు, ఇలా కాదండి అలా అని. అలాగే ఇంగువ కూడా వేస్తే బాగుంటుంది. మంచిగా బ్రౌన్గా రావాలి ఆనియను, లేకుంటే పోపు మంచిగా ఉండదండి. ఆనియన్ కచ్చా కచ్చా, వెల్లుల్లి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి, అప్పుడే బాగుంటుంది ఎప్పుడైనా సరే. ఇలా మగ్గాలి. వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్, లైక్ చేయొచ్చు కదా, సరేనా? నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను. కుకింగ్ వ్లాగ్స్, టిప్స్ కూడా చెప్తాను. మీరు లైక్ చేస్తే చెప్పేస్తాను. అవునులేండి, మమ్మల్ని ఎందుకు లైక్ చేస్తారు? మంచి మంచి సెలబ్రిటీ వాళ్ళనైతే లైక్ చేసేస్తారు కదా, మాలాంటి చిన్న వాళ్ళని వీడియోలు ఎంకరేజ్ చెయ్యరు. మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తేనే మేము కొంచెం ఇంకా మంచి మంచి వీడియోలు తీయగలం. ఇప్పుడు ఇంగువ కూడా వేసుకోవాలండి. కొంచెం ఇంగువ కూడా వేస్తాను కానీ మర్చిపోయానండి, లేదో ఏంటో కానీ మర్చిపోయానో లేదో, అసలైతే ఇంగువ వేస్తాను. ఇంగువ వేసి ఇలా పోపుకేసేస్తాను అనమాట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సరేనా ఫ్రెండ్స్? బాయ్.